12 సంవత్సరాలు వ్రతం ఆచరించాను. వ్రతం అనంతరమే నిన్ను ప్రేమిస్తాను. ఈలోగా నన్ను ముట్టుకున్నావా నీ శిరస్సు పగిలిపోద్దు అని బాలనాగం అనగానే ఫకీరు బాలనాగును ఒక చీకటి గదిలో బంధించి తన కోటకి వెళ్ళిపోయాడు. బాలనాగం సెరబోయిందని గండికోట డాగల వలన వార్త విన్న వృద్ధరాజులు అర్ధరాత్రి వేళప్పుడు ఫకీరు కోటకు ముట్టడించారు. నేడుతో పైసలంటూ ఫకీరు కోటలపై పాటలు పాడుతున్నారు. అందులో కోట పురుషుల మీదుగా బాలనాగను రప్పించి చూడవే నీ భర్త బావను నాపై దండెత్తారు అంటూ లాఠీకర విడిచిపెట్టాడు. ఆ లాఠీకర యుద్ధంలో ఆ రాజులు సర్వ సైన్యాలతో రాలు రప్పలుగా మారిపోయారు. అది చూసి బాలనాగమ్మ గోలుగోలను దుఃఖిస్తుంది. ఇక్కడ ఇలా ఉండగా వానగంటల బాలవరద రోజు రోజు పెరిగి పెద్దవాడై బొంగర మాట ఆడుతున్నాడు. ఏం రాజు కొడుకు ఏరా బొంగరాని వాడుతున్నాడు. రాజకుమారులైతే ఈ రోజుల్లోన క్రికెట్ ఆడాలి. క్రికెట్ నీకొచ్చా? వచ్చా. ఏ సచిన్ టెండూల్కర్ ఒకసారి కానీ కొడితే ఎంపైర్ గారు ఇలా చేతులు ఊపేస్తాడు, అది 4 పరుగులు అంటాడు. ఇంకా గట్టిగా కానీ కొడితే సిక్కామంటాడు, 6 పరుగులు అంటాడు. మనం కొడితే అలా కాదు, ఒక దెబ్బకి 48 పరుగులు చేసాం అంతే. మన తెడ్డుకు అడ్డు లేదు బాబు. విచిత్రంగా ఉంది. అతను వేసాడా ఇతను కొట్టానా? నేను కొట్టిన బంతి ఏ చెట్టు మీద పిచ్చుకు పట్టులో పడిపోయి అయ్యో అది ఆ పేలర్ పట్టుకొని వచ్చి ఆ 3 కర్రల మధ్యకి ముట్టించేసరికి నేను 48 సార్లు తిరిగేశాను. ఒరే మొన్న జాతీయ క్రీడల్లో నీకు పంపించవలసిందిరా. అమ్మో ఒలింపిక్స్ లో క్రికెట్ మనం సెలెక్ట్ అయ్యాం. ఒలింపిక్స్ కి వెళ్ళినప్పుడు వలం సాలదని వదిలేశారు. మరి సెలెక్ట్ అయ్యేది ఎలారా? అదేడు చూశారు. మరి మంచి పని చేశారు. ఆడితే అలాట ఆట ఆడాలి కానీ బొంగరాలాట, బెల్లాట, పొల్లాట. ఈ పొల్లాట తెలీదా? అది ఎలా ఉంటది? ఎంత ఉంటది నీకు? ఏంట్రా వయసు? ఇప్పుడు నాకు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు ఆడపిల్ల అయిపోయి వెంక నీకు పొల్లాట తెలీదా? అని నీకు తెలుసురా? నాకు తెలీదమ్మా. వీడియో నేర్చుకున్నా ఉన్నాడు. అది మీ ఇద్దరికి నేర్పించాలా? నీకొచ్చా? ఇద్దరికి ఒకసారి నేర్పించలేను కానీ నువ్వు ముందు అతనికి వెళ్ళిపోరా. మీ చెల్లులకి ఇటుతోలు పొల్లాట నేర్పించారు. పొల్లాట మరేట్లేదు. ఇసక ఒక గొట్టులాగా పోస్తారా, ఇంత పొల తీస్తారా, అంటారు. కళ్ళు మూసుకొని నువ్వు ఆ గొట్టు మీద ఎక్కడో దగ్గర చెయ్యాలి. ఆ చేతిలో గాని పొల్లుంటే నువ్వు పండిపోయినట్టు, లేదంటే నేనే పండిపోయినట్టు. ఇది పొల్లాట. చూడండి, నీ చేతికి పొల్ల తగలాలి, నువ్వు పందాలంటే అది పొల్లాట. సరే ఈరా ఆ బాలవరదరాజు బొంగరం ఆట ఆడాడని నా భయం ఏంటంటే బొంగరాలు ఆట ఆడినప్పుడు బొంగరం వెళ్ళి దేనికని తగిలిపోద్ది కదా, డేంజర్ అపాయాలు కదా. డేంజర్ అపాయాలు ఏంట్రా? అపాయమే. మరి అది ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? బొంగరం ఆట ఆడుతూ ఉండగా ఆ బొంగరం వెళ్ళి నంబేరా నరసమ్మ దానికి తగిలిపో. దేనికిరా? దానికి. నీకు తెలిసేంట్రా? దానికి దీనికంటే అమ్మో దానికి తగిలిపోయింది. కొండకి తగిలిందిరా. కొండకే? నేను ఆ కొండ కొనుక్కున్నాను. కొండగా? అయ్యో బాబోయ్, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారయ్యా. ఈ రోజులో కొన్నుపోతే ఏముంది? ఇప్పుడు భయం లేదులే. ఏరా? మా ఇంద్ర ఉన్నారు కదా. ఓహో, చిరంజీవి గారా? చారిటబుల్ ట్రస్ట్ పెట్టారా కదా. అన్ని దానాల కన్నా పోత్రదానం మిన్న. పోత్ర పోయ్యా అన్ని దానాల కంటే నేత్రదానం మిన్నని ప్రకటిస్తున్నారు. మనం పోయినా సరే మన కళ్ళు సృష్టి యొక్క అందాలు చూడాలి అని మంచి తలంపుతో ఇంతవరకు 226 జతల కన్నులు ప్రోగు చేసి 452 చూపు ప్రసాదించారు. చిరంజీవి గారు ఉన్నంత వరకు నంబియార్ నరసమ్మకి 2 కళ్ళు పోయినా పర్వాలేదు. మా చిరంజీవి గారు ఫిట్టింగ్ చేసి బాబు ఇక్కడ పోయింది కన్ను కాదు, మరేమిటి? మన్నుతో చేసిన కుండ. అదండి, కన్ను కాదు, మన్నుతో చేసిన కొండ. ఎప్పుడైతే ఆ కుండ పగిలిందో ఆ నంబియార్ నరసమ్మ రాజకుమారుడని చూడకుండా తిడుతుందయ్యా. ఎలా తిట్టిందిరా? చాలురా చాలురా సిగ్గేదురా మోరాలుగా ఈ మోరాత బిడ్డడా మించి పడుకురా గడుచుకుంటడా. చాలురా చాలురా సిగ్గేదురా మోరాలుగా ఈ మోరాత బిడ్డడా మించి పడుకురా పడుచుకుంటడా. చాలురా చాలురా సిగ్గేదురా సిసి తల్లిని చెల్లో ఉంచి తండ్రిని కూడా దద్దము చేసి తల్లి చెప్పినా తండ్రి చెప్పినా నెచ్చులు చిచ్చలు నీటగా పరా. చాలురా చాలురా సిగ్గేదురా మోరాలుగా మీకే పరువు లేదులే, మీకే జాతి లేదులే, మీకే నీతి లేదులే, నీకే సిగ్గు లేదులే, నీకే లజ్జ లేదులే. మీ అమ్మకి లేదు, మీ అక్కకి లేదు, మీ పిన్నికి, మీ పెద్దమ్మకి, మీ అమ్మకి, మీ తమ్ముడికి మీ బంటు పొలాలు కొట్టకే లేదురా. మీ తర్రోలు కొట్టకలేదు. లేదండి వీడు చూశాడు. నాకు లేదు ఈ పిల్ల చెప్పేస్తా. ఎందుకు నన్ను తిడుతున్నా? నాకు సిగ్గు లజ్జ లేదా? నాకు తిడతావేంటి? నువ్వు వనిస్తే నేను శనబోతానా? కాదా మరి? వాళ్ళ అమ్మ నీలాంటి పతివ్రతమే పందిరేస్తే తొండెళ్ళేమో తోసిందట. నీలాంటి పతివ్రత మగవాడే అవిటి వాడు కదా నంచులు దాకా పెడతంట పీకమోయి తిని పిన్నమ్మకి లేపాడంట. నీలాంటి అమ్మే అన్నది.
తెల్లారగట్లు వచ్చావేమే తెలుగు తక్కువ దానంటే అందుకోసం కదలరా అగ్గిపోలు కనీసింది. నీలాంటి సిగ్గులని మోకాన్ని జిప్పుతో కొడితే ఎలా కథలకెళ్ళి ఇప్పుడు చూసుకున్నాను అంటే అమ్మ నీలాట అమ్మే సింగారం కొందని లంగా కట్టుకుంటే బంగారం ఉందని దొంగడు దేవిసాడు. నీలాంటి గుడ్డు ముండా కొడుకై ఉంటాడు కదా, నీలాంటి మగోడే మొగుడు చచ్చాడని ముండేస్తే రొంకు మొగుడు వచ్చి రాయిస్తాడంట. అమ్మ నీలాట అమ్మేనమ్మా పోతులాడు మొగుడికేం పొయ్యి దగ్గర తొంగోబెట్టి ఎడ్లోడితో బెడ్లు వేయించుకోండట. ఆడైతే గిరీసూసి కొడతాడు, కరెక్ట్ పడిపోద్ది ఆ నోట్లే. బాబు కొట్టించుకోవాలనే ఎందుకో తెలుసా, నీలాంటి మగవాడికే ఉన్నవరా మొగుడు అంటే ఉన్నలా ఇవి కొట్టడానికి అన్నాడు. మరి ఎందుకు పనికిరాడండి. నీలాట అమ్మేనమ్మా రోజు ఉన్న మొగుడే కదని చెప్పి మొగుడితో దెబ్బలాడి బొంత తీసుకొచ్చా అరుగు మీద వేసుకుంటే కుక్కొచ్చా పక్కల పడుకుందట. మంచి తిడుతున్నాడు బావా చూడరా. నీకెందుకు బావన అవుతాను రా? నువ్వు నాకు బావా. 600 అయినా సరే తూర్పును దూరవలసిన ఆ సూర్యుడు పరమను దూరినా సరే నువ్వు నాకు బావా. నీకు నేను బావన ఎలాగ అవుతాను రా? ఏమే మా అమ్మకి మీ నాన్నేమవుతాడు? ఓహో అన్నదమ్ముడు అప్పచెల్లుడు కదా కదా. మరి మా నాన్న మీ నాన్నగారు అప్పచెల్లులు అసలు మనకేమవుద్ది? మేనత్త అవుద్ది. మరి మేనత్త కొడుకు నువ్వేటవుతావు? నాకు బావ. భావన అవుతాను కానీ మనం అందరం వేదిక పైన ఉన్నాం కదా, మనం అందరం ఇప్పుడు సోదర భావంతో ఉండాలిరా. మరి అటువంటి అప్పుడు నవిలి గడ్డెట్రా మీ చెల్లులకి, లేకపోతే నాకు తిడతదా? నీకు మాత్రం నేను తిట్టేది, నన్నే తిడుతున్నా. నన్నే తిడతావు. నిన్నే తిడతాను. పాములు పట్టుకున్నాడు. నువ్వు ఉన్నావులే కామ చెట్టు కింద కప్పలు పట్టుకున్నావు. బాబు ఊడి చెట్టు కింద ఉడతలు కొట్టున్నాడు. నువ్వు ఉన్నావులే కొబ్బరి చెట్టు మీద కొంగ పిల్ల పట్టుకున్నావు. బొమ్మిడీలు అమ్ముకున్నాడు. నువ్వు ఉన్నావులే సావడ పిల్ల కరివేపాకు బజార్లో. ఒరే నాయనా మా చెల్లెమ్మ నిన్ను తిట్టలేదురా. మరి ఆవిడికి తిట్టింది. అనుమానమా? ఇప్పుడు నంబియా నరసమ్మ నీరు కొండ తెస్తుందా, అప్పుడు బాలవర్ధి రాజు బొంగరంతో కొట్టాడా, ఆ కొండ పగిలిపోయింది. ఓహో ఆ బాలవర్ధి రాజుని నంబియా నరసమ్మ నాకు తిట్టిందిరా. నువ్వు వంత పాడాను, మా చెల్లెమ్మ వెనక వంత పాడింది. అమ్మా ఇద్దరము వంత పాడామా? మరి కథకెందుకు ఈ కంత? అది ఎందుకు వచ్చిందో మరి. కాబట్టి ఆ కంత క్లోజ్ చేసి మనం వంతలోకి దిగిపోదాం. చెప్పుకుందాం. ముందు నన్ను తిట్టకు, నన్ను నువ్వు తిట్టకు, నేను నిన్ను తిట్టకు. ఎప్పటి నుండి మన ఇద్దరం స్నేహితులం. స్నేహానికి మలుపు చేయి కలుపు. ఇప్పుడు ఎందుకు లేరా అంటే మా మీద చిన్న గుస్సా ఉందన్నమాట. అలాగేం కాదురా. సరే ఐ లవ్ యూ. దీంట్రా షేక్ హ్యాండ్ తీసుకుని ఐ లవ్ యూ అంటున్నా. చెయ్యి కలిపిన తర్వాత మర్యాదకు మాట అనకపోతే బాగుండదు కదా. థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్. మనకి ఐ లవ్ యూ అన్న మాట తప్పించి మరొకటి రాదు. సరేలేరా తెలిసిపోదామా. ఎప్పుడైతే నెంబేర నరసమ్మ బాలవర్ధి తిట్టిందో ఆ నెంబేర నరసమ్మ చిన్న పోయి కోటలో ఉన్న దుర్గా ఆలయాన్ని పోయి అంబా జగదంబ ఈ దీనుని మనం లాలింపవా జగన్మాత పాహిమాం పరమేశ్వరి అని చెప్పి ఆ బాలవర్ధి రాజు ఆ తల్లిని ఏ విధంగా స్తుతించాడమ్మా. ఎప్పుడైతే బాలుడు ఇలా శక్తిని ప్రార్థించాడో శక్తి కనికరించి కుమారా చంద్రాయుధం ఎదుగునాయన దైగుని నీ తల్లిదండ్రులను విడిపించు, జయం నీదని చెప్పి అంతర్ధానమైనది. బాలుడు తిన్నగా ప్రయాణమై పేదరాశి పెద్దంటి చేరుకుని అక్కడ వీరయ్యను మారు పేరుతో పూలదండలు కూర్చుచు వీరయ్యను మారు వేషం వేశాడా? బాలవర్ధికి వేషాలు వేయడం వచ్చిన అలాగా నీలాగా అయితే పని చేయకూడదు ఏంటి? ఆ బాలవర్ధికి ఇక్కడ తీసుకురా, మన అందరూ నెట్టుకుందాము. అంటే మన నాటకం టీంలో నెట్టుకుందాం. కాదురా నీకేమైనా వేషాలు వచ్చా? ఏమైనా అంటే వాసు మాస్టర్ గారు బుర్ర కథ హాస్యానికి తప్పించి మరి ఏ వేషం రాదు అనుకున్నావా? మనం గానీ నాటకాలు ఆడితే అదురు బెండు 62 నువ్వు నా పక్కన ఉండు. ఆ నాటకాలు చూడడానికి గొప్ప నాటకాలు ఆడేస్తాం. నాటకాలంటే పౌరాణికమా జానపదమా చారిత్రకమా? పౌరాణికం జానపదం చారిత్రం అన్నీనే. ఓహో చతుర్విధ నాటకాలు నీకు వచ్చానమాట. సరే బాగా పేరు తెచ్చిన నాటకం ఇదిరా. నాకు సత్య హరిశ్చంద్ర. సత్య హరిశ్చంద్ర గొప్ప పేరమ్మా. మనం హరిశ్చంద్ర వేషం వేస్తే డివి సుబ్బారావు కూడా జబ్బా ఇప్పియాలి. అంటే ఇతని పాటకి చెమట పట్టేస్తుంది. అది లెక్క. అయితే అందులో ఏ సీన్ అంటావు? అందులోనా గుడి సీను, పిడకల సీను, తోట సీను, ఏ సీన్ అయినా సరే. ఇన్ని సీన్లు ఏంట్రా? ఏమి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి రాజ్య సర్వస్వం దారబోసి ఆ తోటల్లోకి వెళ్ళిపోతాడా? అది తోట సీను. అది అరణ్య సీన్ రా. అరణ్యమా? ఆ తర్వాత గుడి ఉంటది, ఆ గుడి దగ్గరకు వస్తారు, అది గుడి సీను. ఆ తర్వాత చంద్రమతి 2 పిడకలు పట్టుకుని వస్తుంది, అది పిడకల సీను. కరెక్టే. తర్వాత హరిశ్చంద్రుడు గడ్డం అంటించుకొని కర్ర పట్టుకుని వస్తాడా? అదేమో కర్ర సీను. ఆ పిడక ఈ కర్ర ఎప్పుడు కలిసిపోద్దో అప్పుడు కాడ్ సీన్. ఇన్ని భాగాలు ఎవరు విభజించారా? మన సొంత డైరెక్షన్. సరే సరే బాగా విభజించారా? ఇందులో నీకు ఏ సీన్ బాగా వచ్చు? నాకు అదే వారణాసి సీన్ గొప్ప పేరు తెచ్చింది. మాస్టారు
నీకు నాటకం వేయడం వచ్చు అని చెప్పగానే నీ నాటకం మాకు వినాలనిపిస్తుందండి. ఆహా, నీకు వినాలనిపించింది అన్న కోరిక ఎప్పుడు పుట్టిందో నాకు కూడా నాకు చూపించేయాలనిపించింది. ఆ నాటక సీనే అలాగా అని చూసేద్దామా? ఒరేయ్, ఈ నాటకాన్ని ప్రదర్శించేస్తావు కదా, సరే ఆ నాటకాన్ని ప్రదర్శించేస్తావు కదా, నాటకాన్ని ప్రదర్శించేస్తావు కదా, ఒక్కడి వల్ల అయిపోతారా నాటకము? నీ వల్ల అవదా? ఓహో, ఆ నాటకంలో హరిశ్చంద్రుడితో పాటు ఆ హరిశ్చంద్రుడికి పిల్లం ఉండాలి, వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు ఉండాలి, అంటే చంద్రమతి లోహితాసుడు ఉండాలని నా ఉద్దేశం. ఓహో, ఈ నాటకానికి వారిద్దరు ఉండాలన్నమాట. ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఏమరా, ఈ మాతా ట్రాక్ వాళ్ళు, మ్యూజిక్ హౌస్ వాళ్ళు, మనలాంటి కళాకారుల్ని అందరినూ పరిచయం చేసినటువంటి వాళ్ళు కదా, ఒక చంద్రమతిని మనకు సప్లై చేయలేరా? ఒరే, అనుకోకుండా ఎవరు తేగలరా? ఇప్పుడు అనుకోకుండా వచ్చాం కదా, అంటే నీకు ఇప్పుడు చంద్రమతి కావాలి. ఎందుకు గొడవ? మా చెల్లెమ్మ కొద్దిగా వచ్చిరా. ఆహా, ఏమిరా నీ ఉదార స్వభావం? చంద్రమతి లేదంటే మీ చెల్లుల్ని చూపించావు, నేను అర్జెంట్ గా ఎక్కిపోతాను. స్టేజ్. ఓహో, అంటే మా చెల్లెమ్మని చంద్రమతి పాత్ర ధరగా పంపించాలంటే కిరాయి అవుద్ది అనమాట. కిరాయి ఏమాత్రం? నూతన పరిచయం కదా, ఒక 500 సరిపోతులేరా? అవునరా, ఎంత అందమైన పిల్లకి ఎంత తక్కువ వయసులోన 500 రూపాయల? నువ్వెప్పుడు సొమ్ము చేసుకుంటావురా? మగవాడు విజయరాజు చంద్రమతి వేస్తేనే 4000 రూపాయలు, 5000 రూపాయలు, 6000 రూపాయలు తీసుకుంటున్నాడు. అలాంటిది ఇటువంటి పిల్లకి 500 నువ్వు అడిగితే అడగడానికి నీకు సిగ్గు లేకపోయినా కథకి 5000 రూపాయలు తీసుకున్న వాసు మాస్టర్ గారు ఈ పిల్లకి 500 ఇస్తానా? నాకు డ్యామ్ షీమ్ 500 నేనేవలేను నాయన, నాకు సిగ్గురా, నేనేవలేను. మరి అంత ఇవ్వగలరా? 400 ఇస్తాను. ఎంత విశాలమైన హృదయం రా నీది. అమ్మో, సరే అలాగే చెప్తాను గానీ, చెల్లమ్మా ఇతను ఇప్పుడు హరిశ్చంద్రుడు అమ్మా. మాస్టర్ సరే, చంద్రమతి పాత్రధారిగా స్టేజీ పరిచయం చేస్తున్నాను. ఆ వేషం వేయడం నాకు రాదురా. నీకు రాకపోయినా పర్వాలేదు, మనకింత అంత అనుభవం ఉంది కదా. దేవి అని చేతులు జాపేస్తాను, నాదాన్ని ఇక్కడ పడిపోయి నేను ఊపికి వెళ్ళిపోతాను. ఆ టాలెంట్ మనకి ఎలాగా ఉంది, అంత టాలెంట్ ఉందన్నమాట. సరే నాటకాన్ని ప్రదర్శించేద్దాం, నువ్వు ముందు పదరా. నువ్వెక్కడికి వెళ్ళిపోతావురా? నేనుండారా? అమ్మో, నువ్వు చిన్న వేషం వెయ్యాలి. ఏమిటా వేషం? లోహితాసుడు. ఒరే, నాకు ఆ పాత్ర రాదు. పాత్ర రాకపోయినా పర్వాలేదు, అసలు లోహితాసుడికి మాటలే ఉండవు. నీ పాత్ర ఏం లేదు, నేను హరిశ్చంద్రుడు కదా. అవును. అయ్యా కుమార, నాయన, లోహిత అని నేనంటే అలా మీ అమ్మకి నా పక్కకు తోడమే నీ కళ్ళు పోతాయిరా. ఏం పర్వాలేదు, నీ పాత్ర తాలూకు ధర్మం అది. ఎంత బాగా విభజించావరా. సరే చెల్లెమ్మా, నాటకాన్ని ప్రదర్శించేద్దామా? ముందు మీ చెల్లిని పంపించరా. సరే చెల్లెమ్మా, ముందు పదమ్మా. దేవి, అసూర్యం పశ్య రాణివాసము భోగభాగ్యములు అనుభవింపవలసిన నిన్ను, రాణివాసము భోగభాగ్యములు అనుభవింపవలసిన నిన్ను కటిక ఘోరారణ్యములు కీర్పించుకుని వచ్చి లెక్కలేని ఇక్కట్లు పడినట్లు చేసేది కదా దేవి. నేనంతటి మందభాగ్యుడను దేవి, నేనంతటి మందభాగ్యుడను. దూరం ఏమంటివి దేవి? ఏమంటివి? నన్నిప్పుడు దూరముగా ఉండమనుచున్నావా? ఈ దూరం అన్నమాట మన కొడుకు లోహితాసుడు పుట్టక మునుపన్నా మనకి కుర్రవానికి బాధలు లేకపోవును కదా. నాయనా, తండ్రి, తనయ, సర్వ సామ్రాజ్య సాంద్ర కీర్తి ఈ హరిశ్చంద్ర చక్రవర్తి తనయుడు అయ్యుండి ఈ నట్టడివిలో నాన్న నాకు ఆకలి వేయుచున్నదన్న నీ కడుపు నింపుటకు నా కాడ పొండైన లేదయ్యా. అది నా దురదృష్టము కదా తండ్రి. దేవి, తనయుడు ఆకలితో తలటిల్లుటేనా మరి తరుణోపాయంబు లేదా? నీ పాతివరత్య మహిమేమయ్యను దేవి. దేవి, నీ పాతివరత్య మహిమ కడుంగడు ప్రశంసనీయము, కడుంగడు ప్రశంసనీయము. నాయనా, నీ అమ్మ పతివ్రత ధర్మముచే నీ ఆకలి బాధ తీరుటకి బద్ద దొరికినదిరా. బద్దకించక కొరుకోరా. దేవి, స్వామి, ప్రాణసఖి, కష్టములెట్లున్నాను, మన కష్టములెట్లున్నాను. పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించదు మీ చూడు దేవి. ఈ వారణాసి దేవి భక్తయోగ పతంజాసి ఈ వారణాసి దేవి. భవదురిత క్షేత్రవాసి ఈ వారణాసి దేవి. భావన క్షేత్రము వాసిగా ఈ వారణాసి దేవి. స్వర్ణతీర్థవసిని వారణాసి దేవి. దేవి, మాస్టర్ గారు మీ బుర్ర కథ బుద్ధి పోనిచ్చుకోలేదండి.
హరిశ్చంద్ర నాటకం ఏంటి తందాన పాట ఏంటండి బాబు? ఆ మాత్రం ఊపు ఆట లేకపోతే ఈ రోజుల్లోన హరిశ్చంద్ర నాటకం ఎవరు చూడరమ్మా. ఆహా. స్టేజ్ ఎక్కిన తక్షణమే ఒక 10 రూపాయలు చంద్రమతి పేర చదివించి కాలిపోతుందని ఆదాన పాట పాడమన్న రోజులు వచ్చాయి. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది కాబట్టి నాటకం ఈ విధంగా దర్శకత్వం చేశాను. మా జన్మ ధన్యమైపోయిందిరా. ఎలాగుంది మన నూతన పోకడ? చూడరా బాబు, ప్రేక్షకుల అభిరుచి మారిపోయినా కాలాలు మారిపోయినా నాటకం రసం మాత్రం శాశ్వతమయ్యా. అదండి, మన ఆంధ్రదేశంలో నాటక రసం మాత్రం శాశ్వతం. కదా? ఇటువంటి శాశ్వతమైనటువంటి నాటక రస పోషణలో హరిశ్చంద్ర వేషం వేస్తే ఓ పద్యం ఎలా అన్నారో మచ్చుకు ఒక పద్యం చదివి వినిపిస్తారా? అలాగా దేవి, కష్టన్నట్లున్నను పుణ్యక్షేత్రమైన ఈ వారణాసిని దర్శించితిమి. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత క్షేత్ర మకరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి. దేవి, ఈ వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి. నాటకం మనమే ఎంత చక్కగా వేషాలు వేస్తే అటువంటిది ఆ నాగరాజు వరప్రభావం పుట్టిన బాలవర్ధిరాజు వీరయ్య లాంటి వేషం వేయడం పెద్ద విశేషం ఏం కాదు. అవును కదా. అలా వీరయ్యని వేషం వేసి ఏం చేశాడమ్మా? పూలదండలు కురుచుతూ పకీరుడు అందించాడయ్యా. అవి మెచ్చుకున్న పకీరు ఆ బాలుడికి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అందుకే బాలుడు మాయామందిరం మసీదు చూస్తానని మసీదులో ప్రవేశించి తన తల్లి అయిన బాలనాగమ్మను కొలుసుకుని, అమ్మా నువ్వు ఎట్లాగైనా సరే పకీర్ జీవిత రహస్యం ఉత్తరమూలకంగా వ్రాసి పంపమని చెప్పి బాలుడు వెళ్ళిపోయాడు. అలాగే బాలనాగమ్మ పకీరుని ప్రేమిస్తున్నట్టు నటించి అతని జీవిత రహస్యం అంతా మొగల రేకుపై వ్రాసి బాలుడికి పంపినది. అది చూసే బాలుడు రక్తకోట్లాంటి రాజుల పట్టణాలు దాటి సముద్రం దాటలేక తన ఎలవేల్పులైన శంకరుని ప్రార్థిస్తున్నాడు. పరమేశ్వరుడు ఎలా ప్రార్థించాడు నాయన? అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించి గండబేరుండ మన పక్షిని పంపించాడు. ఆ బాలుడు పక్షిపై కూర్చొని సప్త సముద్రాలు దాటి సంజీవగడ మరకదీవులో ప్రవేశించి వేలకొలత చెట్లు పడగొట్టాడు. జల భయంకరమైన చీకటితో నిండి ఉంది. ఒకవైపు భూతాల పోరు, మరొక వైపు బేతాల హోరు. ఆ ప్రక్కనే క్రూర మృగాల కోతలు కుయ్యగా చిలుకను పట్టకని చికిలి మాడగా ఇక్కడ పకీర్ అంటున్నాడు బాలనాగతో, నాగు నేటితో నీ వ్రతం పరిసమాప్తం కదా, ఇకనైనా నా కోరిక తీర్చవే నాగు దా అంటూ పకీరు బాలనాగును బతకరించిపోయాడు. అంతలో బాలవర్ధరాజు, ఒరే మాయావి
ఒరే దుర్మార్గుడా, ఈనాటి నుండి నీ ఆయు ఊడిందిరా. భూమి మీద నీ నోకలు చెల్లురా. నీ ప్రాణాలు నా చేతులు ఉన్నాయి. ఇదిగో నీ ప్రాణాలున్న చిలుక అని చెప్పి ఆ పకీరు చిలుకని చిత్రహింస చేసి ప్రాణాలు తీసాడయ్యా. ఆ చిలుకతో పాటు పకీరు కూడా ప్రాణాలు విడిచాడు. దుర్మార్గుడు దుష్టుడైన మాయల పకీరు కూడా మరణించాడు. అప్పుడు బాలవర్ది తండ్రి పెద్ద తండ్రులందరూ రాళ్ల రూపంలో ఉన్నవారు సజీవులుగా మారి పౌనగండి చేరుకున్న మార్గ మధ్యంలో పులిరాజు కుమార్తెనే చంద్రవతిని పెళ్లి చేసుకుని నూతన వరుడుగా పౌనగండి చేరుకుని యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడయ్యా బాలవర్ది. ఈ విధంగా బాలనాగమ్మ చరిత్ర సుఖాంతమైందన్నమాట. అయితే అమ్మాయి, ఇటువంటి జానపద గేయాలకి ఈ రోజుల్లో మంచి ఊపుందన్నమాట. అందుకే మన పల్లెటూరు పాటలు అటు చలనచిత్ర రంగంలో కూడా రాజ్యం వెళ్తున్నాయి. చలనచిత్ర రంగంలో అంతెందుకు, ఖుషీ చిత్రంలోన మా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడేశారు మా శ్రీకాకుళం జిల్లా పాట. ఓ, నాకు తెలియదు అనుకున్నావా? ఏమిటి? ఖుషీలో పాట ఇదే. ఏమిటి? అమ్మాయే సన్నగా అబ్బాయే దెబ్బగా. అబ్బాయే దెబ్బకేంట్రా? అమ్మాయి సన్నంగా ఉండేప్పుడు ఆ అబ్బాయి దెబ్బకొండాలి మరి. అదేం కాదురా. ఆ పాట కాదమ్మా, మంచం మీద పడుకొని ఉండేటప్పుడు స్నేహితులు వచ్చి శ్రీకాకుళం జిల్లా పాట ఒకటి పాడమంటే పవన్ కళ్యాణ్ గారు పాడుతారు కదా. మీకు రాదా? చెప్పరా. వేసుకోండి గురుగారు. బై బైలో బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోరింగే రమణమ్మ. బై బైలో బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. బై బైలో బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోరింగే రమణమ్మ. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. నా మీద నీకు మనసుంటేనే వంగ తోట కాడ తొంగోయే రమణమ్మ. బోరింగ్ ఏడ్రీ బోరింగ్ కాదు. బోరింగ్ ఏమిట్రా? బోరింగ్ ఏట్రా? బైబైలో బంగారు నాయుడు బాదం చెట్టు కాడ బోరింగ్. ఏం పాడేశావరా బాబు? ఏ బోరింగ్ నీకు తెలీదా? ఎందుకు తెలియదు? మా ఊర్లో ఉంది. 5 నిమిషాలు కానీ తప్పాలు ముందెడితే 5 నిమిషాలు కొడితే నిండిపోద్ది ఫుల్ నీరు. అరే బాబు, అది బోరింగ్. కానీ ఇక్కడ పాడేది నువ్వు తప్పు. తప్ప? మరి ఇప్పుడు ఏమనాలి మనం? బలిబలే బంగారు నాయుడు బాదం చెట్టు కింద బోధించే రమణమ్మ. అంటే నాది పల్లవి తప్పు అనమాట. చరణం కరెక్టే. ఏ చరణం ఏంటి? నా మీద నీకు మనసు ఉంటే వంగ తోట కాడ తొంగోయే రమణమ్మ. ఇదేంటి సాహిత్యం? వంగ తోటకి చిన్న పిందులు దిగే దొంగలు తెంపేస్తారని అక్కడ తొంగోమన్నాడు. బాబు, నువ్వు పాట పాడావు కానీ ఆ పాట సాహిత్యం ఇది కాదు నాయనా. అంటే నా సాహిత్యం తప్పు, నా రచన విధానం తప్పు. నా తప్పు అయితే ఒప్పెలగో చెప్పు. చెప్పనా? అడుగుంటే చెప్తాను కదా. కరెక్ట్ చెప్పి కదా. బంగారు నాయుడా బాదం చెట్టు కింద బోధించు రమణమ్మ. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. బాదం చెట్టు కింద బోధించు రమణమ్మ. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. నువ్వు వెళ్ళి 10 రోజులకి నిమ్మ చెట్టు కాడ నీడలే రమణమ్మ. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. నువ్వు వెళ్ళి 10 రోజులకి నిమ్మ చెట్టు కాడ నీడలే రమణమ్మ. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. హాయ్ హాయ్ ఓహో ఊపో కొట్టో హాయ్ హాయ్. నా మీద నీకు మనసుంటే ఏం కావాలి? సిలుకు చేరలే కొనిపెట్టి యువరాజా. బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. నా మీద నీకు మనసుంటే సిల్కు జాకెట్లు కొనిపెట్టి యువరాజా. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. నా మీద నీకు మనసుంటే పెట్టి గాజులే కొనిపెట్టి యువరాజా. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. హాయ్ హాయ్ మొక్క అది కారు ఇది కారు మధ్యన కారులో మనం వెళ్ళిపోతాము. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. అది లారీ ఇది లారీ మధ్యన లారీలో మనం వెళ్ళిపోతాము. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. అది బస్సు ఇది బస్సు మధ్యన బస్సులో మనం వెళ్ళిపోతాము. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. బాదం చెట్టు కింద బోధించు రమణమ్మ. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. అవును. ఎంతమాన బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. బంగారు నాయుడా బాదం చెట్టు కాడ బోధించో రమణమ్మ. నా మీద నీకు ప్రేమ నడము వడ్డానం కొనిపెట్టి యువరాజా. బంగారు నాయుడా
బాదం చెట్టు కాడ బోధించు రవణమ్మ నా మీద నీకు మనసుంటే తాళి పత్రాలు కనిపెట్టియురా బలే బంగారు నాయన బాదం చెట్టు కాడ బోధించు రవణమ్మ నా మీద నీకు ఎంత మనసుంటే ఉంది? తాళి పత్రాలు కనిపెట్టియురా బలే బంగారు నాయన బాదం చెట్టు కాడ బోధించు రవణమ్మ ఓహో 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 ఏయ్ 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 మొక్క ఆయ్ ఓహో అది వాడా ఇది వాడా మధ్యన వాడలో మనం వెళ్ళిపోదాము బలే ఇది వాడ మధ్యన వాడ మీద మనం వెళ్ళిపోదామా అది వాడా ఇది వాడా మధ్యన వాడలో మనం వెళ్ళిపోదాము బలే బంగారు నాయన బాదం చెట్టు కాడ బోధించు రవణమ్మ అది రైలు ఇది రైలు మధ్యన రైలులో మనం వెళ్ళిపోదాము బలే బంగారు నాయన బాదం చెట్టు కాడ బోధించు రవణమ్మ అది రైలు ఇది రైలు మధ్యన రైలులో మనం వెళ్ళిపోదాము బలే బంగారు నాయన బాదం చెట్టు కాడ బోధించు రవణమ్మ బలే బలే బంగారు నాయుడా బాదం చెట్టు కింద బోధించు రౌనమ్మ బలే బంగారు నాయన బాదం చెట్టు కాడ బోధించు రవణమ్మ ఈ మొక్క, కొట్ట, అవును, ఆహా, ఓహో, ఎండ వాన జారు బురద అలా కొట్ట నీకు నాది కలిపి కొట్ట ఆహా ఓహో